డిచ్పల్లి ఖిలా రామాలయానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెస్తానని, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో డిచ్పల్లి ఖిలా రామాలయం గురించి చర్చించినట్లు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. త్వరలో బాసర టూరిజంలో రామాలయాన్ని చేరుస్తామని పేర్కొన్నారు. డిచ్పల్లి మండలంలోని డిచ్పల్లి ఖిలా రామాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్, మునుపల్లి సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ బూస సుదర్శన్, మాజీ ఆలయ చైర్మన్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను నామినేషన్ వేయడానికి ముందు ఈ గుడికి వచ్చానని, ఆ రోజు ఎమ్మెల్యేగా గెలుస్తానని నమ్మకం వచ్చిందని, దేవుని ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. దేవునికి కోరుకున్న విధంగా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి కృషి చేస్తానన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సమక్షంలో ఖిల్లా డిచ్పల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నూతన చైర్మన్ గా జంగం శాంతయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ కమల ప్రమాణం చేయించారు. డైరెక్టర్లుగా నర్సారెడ్డి, జితేందర్, పోషెట్టి, మాధురి, సుమిత్ శర్మలతో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ డాక్టర్ ఏజీ దాస్, కృష్ణారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శరలింగం, ముల్క శ్రీనివాస్, గ్రామ అభివృద్ధి కమిటీ క్యాషియర్ సాయిలు, ఆసది కిషన్ తదితరులు పాల్గొన్నారు. ప్లీజ్ రామస్వామి దీపము ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ స్టేజ్ మీకు రావాల్సిందిగా ఎండోమెంట్ ఆఫీసర్ గారు ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే సార్ ఇక్కడ చూడాలి. ఓకే సార్. రైట్. ఓకే సార్. మండలి ప్రమాణ స్వీకారము చేయడం జరుగుతున్నది. మొదటగా ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం. డిచ్పల్లి మండలము, డిచ్పల్లి గ్రామము నందు వేంచేసి ఉన్న శ్రీ రామాలయము దేవస్థానమునకు ధర్మకర్తగా ఏర్పడినందున ధర్మకర్తగా ఆ విధి నిర్మాణాలు సక్రమంగాను విశ్వాసపాత్రంగాను నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగాను నిష్పక్షపాతంగాను దురాచరణ లేకుండా ఎవరు దేవస్థానము అభివృద్ధికై కృషి చేయుదునని మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టం 30/1987 మరియు దాని నిబంధనలకు లోబడి నా యొక్క విధులను సక్రమంగా నిర్వహించగలనని దేవునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను. ధర్మకర్తల రాష్ట్ర పాలన పత్రం. ఇప్పుడు నేను శ్రీ అన్నకరం పేరు కర్తగా నాకు తెలిసినటువంటిది కానీ లేక నా ఆమోదంకు చేయబడిన ఏ విషయము కానీ ధర్మకర్తగా నా విధి నిర్మాణంలో అవసరమని తోచుతే తప్ప వ్యక్తికి కానీ లేక వ్యక్తులకు కానీ పరోక్షంగా కానీ లేక ప్రత్యక్షంగా కానీ పనిచేయటలేదని భగవంతునిపై ప్రమాణం చేసి చెప్తున్నాను.
శ్రీమతి సూర మాధురి భర్త శ్యామ్, శ్రీ సంగం జితేందర్ తండ్రి సత్యానందం, శ్రీ సున్నం కోశెట్టి తండ్రి బాలనర్సయ్య, శ్రీ గడ్డం నర్సారెడ్డి తండ్రి హనుమాన్, ఎక్స్ ఆఫీస్కు అర్చకుడు శ్రీ దేశపాండే సుమిత్ తండ్రి రామారావు గారిని నియమించారు. ఇప్పుడు వీళ్ళంతా ధర్మకర్తలు. ఇందులోకి వెళ్ళి ఒకరు బలపరచాలి, ఒకరు ప్రతిపాదించాలి, ఏకగ్రీవకంగా చైర్మన్ని ఎన్నుకోవాలి. ఎవరికి ప్రపోజ్ చేస్తున్నాం? జగన్ శాంతి ఇంకా బలపరచడానికి సున్నం పోసి ఈరోజు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ముందట జీవిత పరిశీలకురాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ నిజామాబాద్ వారి అధ్యక్షన సమావేశం ఏర్పాటు చేసి ధర్మకర్తల మండలి అధ్యక్షన పదవిగాను శ్రీ గడ్డం నర్సారెడ్డి గారు, శ్రీ జంగం శాంతయ్య గారిని చైర్మన్గా ప్రతిపాదించగా శ్రీ సున్నం పోశెట్టి గారు మరియు సభ్యులందరూ కూడా వారి ప్రతిపాదనను ఏకీగ్రవంగా బలపరిచి ఉన్నారు. కావున శ్రీ జంగం శాంతయ్య గారిని ధర్మకర్తల మండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తీర్మానించబడింది. కంగ్రాచులేషన్ చైర్మన్ గారు. సభ్యులందరికీ కంగ్రాచులేషన్. డిచ్పల్లి ప్రజలకు మన మాజీ సర్పంచ్ భూసా సుదర్శన్ గారు ఇప్పుడు ప్రస్తుతంగా దేవాదాయ మరియు డైరెక్టర్లు వాళ్ళని మన మాజీ సర్పంచ్ గ్రేట్ సర్పంచ్ ఏజీ దాసు గారు శాంతయ్య గారిని సన్మానిస్తున్నాడు. మాజీ సర్పంచ్ అయిన కృష్ణారెడ్డి గారు మన అభినందనలు తెలిపాలా మీరు పిల్లలు సన్మానం చేసేటోళ్ళు ఉంటే శాంతయ్య రెడ్డి గారు మాజీ రామాయణ చైర్మన్ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మనకు స్నేహితులు వచ్చి మరి శాంతయ్య గారిని సన్మానిస్తున్నారు. ఇంకెవరైనా ఉంటే తొందరగా రాగలరని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. గారు చైర్మన్ గారిని సన్మానిస్తారు. ఫుల్ ఛార్జింగ్ కూడా ఇప్పుడు కొత్తగా ఛార్జింగ్ పడిపోలేదు తెలియజేస్తా ఉన్నాం. మనవి చేస్తున్నాం వీడీసీ సభ్యులందరూ పొద్దుదాకా ఎండలో ఇప్పటికీ 4 వీడీసీ సభ్యులందరూ దయచేసి అందరూ ఎవరు తీయొద్దుగానే సార్ అయిపోయిందా? ఓకే మొత్తం కలిపి కూడా ఇప్పటి వరకు మాట్లాడలేరు. గ్రామస్తులందరికీ నేను ఒకటే విన్నపము చేయదలుచుకున్నా. ముందుగా వీడీసీ సభ్యులకు మరియు పాత్రికేయులకు గ్రామస్తులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మన ఎమ్మెల్యే గారు మన దేవాలయం గురించి అంటే కొందరు మీరు టీవీలో చూసి ఉండొచ్చు, చూడకపోవచ్చు, కానీ మన దేవాలయం అభివృద్ధి చెందాలని చెప్పి దీనికి తగినన్ని నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సార్ మాట్లాడడం జరిగింది. మరియు మన గ్రామాన్ని దత్తత తీసుకోవడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు సుమారు 40 లక్షల రూపాయల సీసీ రోడ్లు, అదేవిధంగా ఒక 15 పడకల ఆసుపత్రిని కూడా మన శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరియు ఈ యొక్క దీనికి దేవాలయానికి సంబంధించినటువంటి నిధులను సుమారు ఒక 3 కోట్లు 4 కోట్లు అయినా కానీ శాంక్షన్ చేపించి ఇప్పుడే సారు చెప్పడం జరిగింది. సీఎం గారు ఒప్పుకున్నారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు ఒప్పుకున్నారు. దీనికి అన్ని విధాల అభివృద్ధి చేసి మన చెరువు కట్టను కూడా ట్యాంక్ పండుగ తిరుగుల గ్రీనరీగా పెంచి దానికి అవసరమైనటువంటి ప్రణాళికలు ఎండోమెంట్ వారితో టూరిజం వారితో ప్రణాళిక వేయించి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తాము అని చెప్పడం జరిగింది. అదే చెరువు నందు కూడా బోటింగ్ విషయం, చెరువులో ఎప్పుడు నీళ్ళు ఉండేటట్టు చూసుకుంటే బోటింగ్ విషయం కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. సార్ మేము ఈ విషయంలో మీకు గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ మా యొక్క రామాలయం అభివృద్ధి చెందితే మన తెలంగాణ జిల్లాలకే నిజామాబాద్ జిల్లాకు తలమానికంగా ఉంటుంది. మేము ప్రత్యేకించి మీరు అసెంబ్లీలో
మేము రుణపడి ఉంటాం సార్. ఎవ్వరు కూడా ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా మా డిచ్పల్లి రామాలయం విషయము అసెంబ్లీలో మాట్లాడలేరు. మీరు మాట్లాడారు. ఆ భగవంతుడి ఆశీర్వాదము మీకు ఎల్లవేళలో ఉండి మళ్ళీ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినా మీకు మంత్రి పదవి రావాలని కూడా మేము ఆ యొక్క రామని కోరుకుంటూ ఉన్నాము. తప్పకుండా మీకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తూ ఉన్నాము. కూడా మీకు మంత్రి పదవి వస్తే మన నిజామాబాద్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తూ ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శాంతయ్య గారికి టెంపుల్ చైర్మన్ ఇవ్వడం చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన గతంలో ఏ ఒక పొలిటికల్ అభివృద్ధి పాత్ర లేదు, కానీ ఇలా చైర్మన్ ఏంటంటే మన యొక్క సారు ఆశీర్వాదమే. గంగన్న కూడా ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడి సహకరించను. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. కాబట్టి నిష్పక్షపాతంగా అందరికీ అందుబాటులో ఉండి గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి రామాలయం అభివృద్ధి కొరకు కూడా శాంతయ్య పనిచేయాలని చెప్పేసి దానికి మా సహాయ సహకారాలు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మన డిచ్పల్లి గ్రామంలో కిల్లా రామాలయానికి నాకు నా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు నన్ను చైర్మన్గా చేసినందుకు నాకు ఎన్నో రుణపడి ఉంటాను. నా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సార్ కూడా అందరి సభ్యులకు కూడా నా యొక్క ధన్యవాదాలు. మరియు ఇప్పుడు చెప్పినటువంటి సుదర్శన్ గారు కూడా నా గురించే చెప్పిండు. నేను చేసేది దేవుడి గురించి, నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయకు సహకారాలు నేను చేస్తా అని ఒప్పుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ యొక్క రామాలయ టెంపుల్ గురించి ఈరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చిన మన పెద్దలు, మన రూరల్ శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారికి, మరియు మన యొక్క డిసిఎంఎస్ మాజీ చైర్మన్ అయిన మున్పల్లి సాయిరెడ్డి గారికి, సాని శ్రీనివాస్ గారికి, మరియు అందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, డిచ్పల్లి గ్రామస్తులకు, మహిళలకు మరి అధికారికంగా నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి మరి జంగం శాంతయ్య గారు చైర్మన్గా, మరి గడ్డం నరసారెడ్డి గారు, సూర మాధురి గారు, జితేందర్ గారు, సున్నం పోషెట్టి గారు, వీళ్ళందరూ ట్రస్ట్ మెంబర్స్గా, డైరెక్టర్స్గా ఉన్నారు. అదేవిధంగా మరి కోఆప్షన్ మెంబర్గా సుమిత్ పాండే, దేవదాయ పంతులు గారిని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శాంతయ్య గారిని మరి వాళ్ళ టీంని అందరినీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి మరి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా మండలం, ఎందుకంటే డిచ్పల్లి కిల్లా రామాలయం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి టెంపుల్. మరి ఇది దేవాదాయ శాఖలోనే కాదు, మరి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో, అది హెరిటేజ్గా డిపార్ట్మెంట్లో కూడా ఇది ఉన్నది. కాబట్టి దీన్ని అంటే 4 డిపార్ట్మెంట్లు కింద ఇది పనిచేయచ్చు. ఒకటి దేవాదాయ శాఖ, ఇంకొకటి ఏమో ఆర్కియాలజీ అంటే పురావస్తు శాఖ అంటారా, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, ఇంకా ఇక టూరిజం డిపార్ట్మెంట్ కూడా. సో వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకొని, ఎందుకంటే ఈ టెంపుల్కి ఉన్నటువంటి చరిత్ర, ఈ టెంపుల్కి ఉన్నటువంటి ఆర్కిటెక్చర్, ఇదంతా కూడా స్కల్ప్చర్ అంటారు. స్కల్ప్చర్ అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి రాతి మీద రాతి కట్టడాలలో చెక్కులు ఇవన్నీ ఉంటాయి కదా, అది స్వాతంత్రం అనేది చాలా చరిత్ర కలిగినటువంటి. తర్వాత ఇక్కడ గుట్ట మీద ఉండడము, మరి హైవేకి దగ్గర ఉండడం, ఇదంతా కూడా దీని యొక్క ప్రాధాన్యతలు. సాధారణంగా మేము రాజకీయంలో కొత్తగా వచ్చినప్పుడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ మన డిచ్పల్లి మండలంలో ఏ మీటింగ్ పెట్టినా ఫస్ట్ ఇక్కడ టెంపుల్ దగ్గర పెట్టింది. అప్పుడు నిజంగానే అంటే పెద్దలు రామదాస్ గారు ఉంటుండే, కంచి గారు అందరూ ఉండే. ఇక్కడ ఒక నమ్మకం, ఈ టెంపుల్లో ఏదైనా చేస్తే దానికి తప్పకుండా విజయం సాధిస్తున్నాను. అయితే నిజంగానే ఇవాళ మనము తెలంగాణ ఉద్యమం ఇక్కడ ఎన్నోసార్లు మీటింగ్ పెట్టుకొని వాళ్ళని ఇవాళ శ్రీరామచంద్రుని దయతో మరి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. అయితే నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేయకముందు కూడా ఇక్కడ రావడం జరిగింది, ఆ రోజు కూడా మొక్కడం జరిగింది. మరి గెలిచిన తర్వాత తప్పకుండా నా వంతు కృషిగా మరి దేవాలయాన్ని అభివృద్ధి చేద్దామని అనుకున్నాం. దాంట్లో
ఇప్పుడు ఈ మధ్యన కొంచెం ఈ ఫోటోషూట్ దాని వల్లనే కొంచెం ఇన్కమ్ ఉంది, కానీ అసలు ఇన్కమ్ లేదు, ఖర్చేమో బాగుంది. మరి ఇంతమంది లొకేషన్ ఉంది, పక్కకైతే పెద్ద చెరువు ఉంది, మరి హైవేకి దగ్గరగా ఉంది, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంది, అన్నీ కూడా ఇన్ని వసతులు ఉన్నటువంటి టెంపుల్ను ఇప్పుడు టూరిజం మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎట్లా ఉంటుందంటే టెంపుల్ టూరిజం అని ఉంటుంది. టెంపుల్ టూరిజంలో సర్క్యూట్స్ ఉంటాయి. సర్క్యూట్స్లో ఒకటి ఇప్పుడు వేములవాడ దేవస్థానం సంబంధించిన సర్క్యూట్, ఇంకోటి రామప్ప దేవాలయానికి సంబంధించిన సర్క్యూట్, మన దగ్గర బాసర్ దేవాలయానికి సంబంధించిన సర్క్యూట్. అంటే జనరల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండే బస్సులు చేయడం కానీ దాని నుంచి కొంచెం స్పెషల్గా టూరిస్టులు అట్రాక్ట్ చేయడానికి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. తెలంగాణలో ఏమేమి చూడాలో మనం అన్నప్పుడు ఈ సర్క్యూట్లలో ఉన్న దేవస్థానాలన్నీ కూడా మన డిపార్ట్మెంట్ ద్వారా దానికి అడ్వర్టైజ్ చేస్తారు. అయితే ఇది బాసర్ దేవస్థానం మీకు అందరు కూడా తెలుసు, చాలా పవిత్రమైన దేవాలయం. మన దక్షిణ మినీ ట్యాంక్ బండ్ టైప్ చేసి పిల్లలు ఆడుకోవడానికి ఒక రీక్రియేషన్ సెంటర్ని చేసి, అంటే ప్లేయింగ్ కొరకు. తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళు సేదీరడానికి కొంచెం ఒక హోటల్ లాంటిది పెట్టి ఇక్కడ వాటర్లో బోటింగ్ ఇవన్నీ పెట్టుకొని, అంటే 2-3 రకాల సిస్టమ్ అంతా కంబైన్ చేసేసి ఇక్కడ ఒక పెద్ద టూరిజం సెంటర్గా చేస్తే ఈ ప్రాంతానికి ఈ టెంపుల్కు మన ఆదాయం పెంచగలుగుతాం, మన లోకల్ వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అవుతుంది, ఒక టూరిజం స్పాట్గా తయారవుతుందనే ఆలోచనతో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో నిజంగానే కొండా సురేఖ గారు మన హానరబుల్ మినిస్టర్ ఇప్పుడు ఎండోమెంట్కు ఆమె కూడా చెప్పింది, తప్పకుండా మీరు అది రిపోర్ట్స్ అయితే రానివ్వండి, ఎస్టిమేషన్ రానివ్వండి, మనం ఫండ్ ఇద్దామని చెప్పారు. టూరిజం చైర్మన్ కూడా ఆయన కూడా వచ్చి స్వయంగా చూసింది కాబట్టి తప్పకుండా మనం ఈసారి మొత్తం కాకుండా మనం మొత్తం ఎంతదో చూసి దాన్ని విడతల వారిగానే మనం ఫండ్ ఇద్దామని చెప్పారు. పెంచే విధంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా గ్రామంలో వచ్చిన మీ గ్రామంలో కూడా దగ్గర 50 లక్షల రూపాయలు అంటే సీసీ రోడ్స్, తర్వాత ఒక సబ్ సెంటర్ కూడా ప్రారంభించుకున్నాం. అంటే నేను చెప్పడం కాదు, ఇవాళ నిజంగానే అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితులు ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి నాకు కొంచెం అర్థమైందని డాక్టర్ గారు ఇంగ్లీష్ వచ్చు, ఈ ఐఏఎస్ ఆఫీసర్తో కలిసి మాట్లాడి అది చేసి వేరేలా కాకుండా నేను కొంచెం మాట్లాడితే బాగానే పాపం రెస్పాన్స్ ఇస్తున్నారు. మన ఇంట్లో కూడా ఎవరు మినిస్టర్ కూడా అందరూ కూడా ఇవాళ మనకు చాలా ఫండ్స్ వస్తాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 4 సబ్ స్టేషన్స్ వచ్చినాయి, హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి, సబ్ సెంటర్స్ వస్తూ ఉన్నాయి, ప్రైమరీ ఏది మన ఏమంటారు ఈ పంచాయతీరాజ్లో గ్రామ పంచాయతీలు వస్తూ ఉన్నాయి, అంగన్వాడీ స్కూల్స్ వచ్చినాయి. ఇలా మనకి నిన్ననే మీరు చూసారు, ఇప్పుడు మన అగ్రికల్చర్ మంత్రి గారు కూడా అగ్రికల్చర్ కాలేజీని కూడా మనకే ఇస్తామని చెప్పి నిన్న అనౌన్స్ చేశారు. ఇవాళ యూనివర్సిటీలో కూడా త్వరలోనే మనకు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా రాబోతుంది, ప్రిన్సిపల్గా ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. కాబట్టి అంటే ఇలా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మరి అన్ని రంగాలలో అభివృద్ధిలో దూసుకుపోతుంది. విద్య, వైద్యం, మరి కమ్యూనికేషన్ కానీ అగ్రికల్చర్ కూడా. ఇవాళ మీరు చూడండి 5 నియోజకవర్గాల్లో సరే అర్బన్ వదిలేయండి, మిగతా మన దగ్గర పండిన వరి పంట ఒకప్పుడు బోధన అనేవాళ్ళు, ఇప్పుడు మనకు బాన్స్వాడ అనేవాళ్ళు, మన నియోజకవర్గంలో పండిన పంట అసలు ఇంకా ఏ నియోజకవర్గంలో కూడా వండట్లేదు. ఇలా మనకే 300 సెంటర్స్ ఉన్నాయి, 600 సెంటర్స్ కొనుగోలు సెంటర్లు ఉంటే 300 మనకే ఉన్నాయి. అంటే దాన్ని బట్టి మీరు మరి నియోజకవర్గం ఏ విధంగా ముందుకు పోతుంది అనేది ఒకటి. ఇంకా తర్వాత దీన్ని ముందుకు పోతా ఉన్నాం, తప్పకుండా ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోదాం. అన్ని విధాలుగా ప్రశాంతంగా అన్నదమ్ముల వాతావరణంలో, ఒక స్నేహపూర్వక వాతావరణంలో మన అందరం కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకుందామని చెప్పి, అంటే ఎందుకు నాకు అంటే ఇప్పుడు దేవస్థానాల దగ్గర ఉన్నాం కాబట్టి కొంచెం చెప్పబుద్ధి అయింది ఇవన్నీ మన కాన్స్టిట్యున్సీ గురించి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మనకు నంబర్ 1 కాన్స్టిట్యున్సీగా ఎదుగుతుందని చెప్పి భావిస్తాను.